హలో ఫ్రెండ్స్, టుడే అవర్ టాపిక్ ఈస్ బబుల్ సార్ట్. లాస్ట్ క్లాస్లో మనం సార్టింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సార్టింగ్ అంటే ఏంటి? ఏదైనా లిస్ట్లో ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు ఆ ఎలిమెంట్స్ అనేవి ఒక ఆర్డర్లో ఉండవన్నమాట. అయితే ఆ ఎలిమెంట్స్ని మనము ఎయిదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో ఒక ఆర్డర్లో రాసేదాన్ని మనము సార్టింగ్ అన్నాం. ఆ సార్టింగ్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. అవేం నేర్చుకున్నాము, అవేం తెలుసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి బబుల్ సార్ట్, సెకండ్ వన్ సెలెక్షన్ సార్ట్, థర్డ్ వన్ ఇన్సెషన్ సార్ట్, ఫోర్త్ వన్ మర్జ్ సార్ట్, ఫిఫ్త్ వన్ క్విక్ సార్ట్. అయితే ఈ 5 సార్టింగ్స్ యొక్క ఉద్దేశము ఒకటి, ఇచ్చిన ఎలిమెంట్స్ని ఒక ఆర్డర్లో పెట్టి రాయడమే. బట్ ఇక్కడ ఏంటంటే వాటి యొక్క ఉద్దేశం ఒకటైనా వాటి టైపింగ్స్ అనేవి వేరుగా ఉంటాయి. అంటే ఏంటి అంటే సార్టింగ్ చేసే పద్ధతి వేరుగా ఉంటుంది. అంటే బబుల్ సార్ట్ అనేది ఒక టైప్లో సార్టింగ్ చేస్తుంది, సెలెక్షన్ సార్ట్ దాని విధానం వేరు. అట్లాగే 5 సార్టింగ్ టెక్నిక్స్ అనేవి వాటి విధానంలో సార్టింగ్ చేసుకుంటూ వెళ్ళుద్ది, కానీ వాటికి వచ్చే రిజల్ట్ మాత్రం ఒకటే. అయితే ఈరోజు మనం నేర్చుకునేది బబుల్ సార్ట్. బబుల్ సార్ట్ అంటే ఏంటి? ఫస్ట్, బబుల్ సార్ట్ ఈజ్ ఏ సింపుల్ ప్రోగ్రామ్ that starts from the first element and array and compare it with the second element. బబుల్ సార్ట్ అనేది ఎట్లా సార్టింగ్ చేస్తుందంటే, మనకి ఇచ్చిన ఎలిమెంట్లో లిస్ట్లో కొన్ని ఎలిమెంట్స్ ఇస్తామన్నమాట. ఆ ఎలిమెంట్స్ని అది ఎట్లా పడితే అట్లా ఉంటాయి. ఫస్ట్ ఇచ్చిన ఎలిమెంట్స్ని ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ an array and compare it with the second element. ఇచ్చిన ఫస్ట్ ఎలిమెంట్ని సెకండ్ ఎలిమెంట్తో కంపేర్ చేయాలి. కంపేర్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ ద సెకండ్ ఎలిమెంట్, ఇన్ కేస్ ఒకవేళ ఫస్ట్ ఎలిమెంట్ అనేది సెకండ్ ఎలిమెంట్ కంటే పెద్దగా ఉంటే అప్పుడు ఏం చేయాలి? వి స్వాప్ దెమ్. అంటే మనకి ఇక్కడ బబుల్ సార్ట్లో ఒక కండిషన్ ఇచ్చాడు. ఏంటది? మనకి ఇచ్చిన లిస్ట్లో ఫస్ట్ ఎలిమెంట్ అనేది తక్కువగా ఉండాలి, సెకండ్ ఎలిమెంట్ అనేది ఎక్కువగా ఉండాలి. ఒకవేళ ఫస్ట్ ఎలిమెంట్ కంటే సెకండ్ ఎలిమెంట్ అనేది ఎక్కువగా ఉంటే ఏం చేయాలి అంటే ఇదిగోండి, వి స్వాప్ దెమ్ అంటే స్వాప్ చేయాలి. నెక్స్ట్, ఇట్ కంటిన్యూస్ దిస్ ప్రాసెస్ అంటిల్ ద సెకండ్ ఆఫ్ ద అరే ఎండ్ ఆఫ్ ద అరే. అంటే ఏంటి? ఆ ప్రాసెస్ అనేది అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ వరకు చెక్ చేసుకుంటూ వెళ్ళేంత వరకు ఆ స్వాపింగ్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. అట్లాగా విత్ ద లార్జెస్ట్ ఎలిమెంట్స్ బబ్లింగ్ టు ద టాప్. అట్లాగే ఇచ్చిన ప్రతి ఒక్క ఎలిమెంట్ని స్వాపింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి, 10, 5, 4, 3, 9, 25, 50 ఇలా కొన్ని ఎలిమెంట్స్ నేను తీసుకున్నా. ఈ ఎలిమెంట్స్ని ఎలా స్వాప్ చేయాలి అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏం తీసుకున్నా నేను? 10, 5, 4, 3, 9, 25, 50 వీటిని మనము స్టెప్స్లో రాయాలి. స్టెప్ 1 అని చెప్పి ఇచ్చిన ఎలిమెంట్స్ అన్నీ తీసుకుని స్టెప్ 2లో నేను ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ స్టెప్ 1లో మనం ఇక్కడ ముందే తీసుకున్నాం. ఏంటిది? ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ ద సెకండ్ ఎలిమెంట్. ఫస్ట్ ఇచ్చిన ఎలిమెంట్స్ను ఫస్ట్ ఎలిమెంట్ కంటే సెకండ్ ఎలిమెంట్ అనేది ఎక్కువగా ఉంటే, ఫస్ట్ ఎలిమెంట్ అనేది సెకండ్ ఎలిమెంట్ కంటే పెద్దగా ఉంటే మనం ఏం చేయాలి? దాన్ని స్వాప్ చేయాలి. మనం ఇక్కడ తీసుకున్న కండిషన్ కూడా అదే. ఇఫ్ ద ఫస్ట్, ఇదిగోండి ఇక్కడ తీసుకున్నాం చూడండి, ఫ్రమ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ అన్ అరే అండ్ కంపేర్ ఇట్ విత్ ద సెకండ్ ఎలిమెంట్. అంటే చూడండి, ఫస్ట్ ఎలిమెంట్తో సెకండ్ ఎలిమెంట్ని మనము కంపేర్ చేసాం. కంపేర్ చేసినప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఎలా ఉంది? పెద్దది. దేనికంటే? సెకండ్ ఎలిమెంట్ కంటే. కానీ మనకి బబుల్ సార్ట్లో ఇచ్చిన కండిషన్ ఏంటి? ఫస్ట్ ఎలిమెంట్ అనేది చిన్నగా ఉండాలి, సెకండ్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ కంటే పెద్దగా ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ 10, 5 తీసుకున్నాం. ఫస్ట్ ఈ రెండింటిని ఏం చేస్తామంటే, మనకి ఇలా ఉండకూడదు కాబట్టి స్వాప్ చేయాలి. స్వాప్ అంటే ఇచ్చిన ఎలిమెంట్స్ని ఇంటర్చేంజ్ చేయడం, వాటి యొక్క స్థానాలని మార్చడమే స్వాపింగ్ అంటాము. 10, 5 ఇదిగోండి స్వాప్ చేస్తున్నామని ఒక నేను సింబల్గా కూడా తీసుకున్నా. స్వాప్ ఆఫ్ 10, 5. స్వాప్ చేసిన తర్వాత ఇచ్చిన ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనం రాసుకోవాలి. 5, 10, 4, 3, 9, 25, 50
ఓకే. నెక్స్ట్ ఈ 2 చూజ్ చేసుకున్నాం ఒకే ఆర్డర్‌లో. నెక్స్ట్ ఎలిమెంట్ చూసుకోవాలి. 10, 4 ఇక్కడ కూడా అట్లాగే ఉంది. 10 అనేది 4 కంటే పెద్దది కాబట్టి ఏం చేయాలి? స్వాప్ చేయాలి. స్వాప్ ఆఫ్ 10, 4. స్టెప్ 3 నెక్స్ట్ 5, 4, 10, 3 మళ్ళీ 10, 3 స్వాప్ ఆఫ్ 10, 3. నెక్స్ట్ స్టెప్ 5, 4, 3, 10, 9, 25, 50. నెక్స్ట్ వాల్యూ 10 కంటే 9 పెద్దదే కదా, 9 చిన్నదే కదా కాబట్టి స్వాప్ ఆఫ్ 10, 9. నెక్స్ట్ ఇక్కడతో మళ్ళీ ఆర్డర్లో వచ్చేసింది చూడండి. 5, 4, 3, 9, 10, 25, 50 ఈ 3 ఆర్డర్లో ఉన్నాయి. మనకి ఇవన్నీ కూడా 5, 4, 3 అనేది ఆర్డర్ లేదు. ఇంకొకటి మీరు గమనించినట్లయితే ఇక్కడ మనము ఫస్ట్ రౌండ్ కంప్లీటెడ్ ఇక్కడ ఇచ్చిన ఎలిమెంట్స్లో మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ ఎలిమెంట్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ వరకు కూడా ఒక రౌండ్ అయిపోవాలి. అంటే ఒకదాంతో ఒకటి చెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకో స్టెప్లో ఇంకో ఎలిమెంట్స్ తీసుకోవాలి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఆ స్వాప్ చేసేది ఏదో ఫస్ట్లోనే 10కి 4కి చేసేయవచ్చు కదా, 10కి 3కి చేసేయవచ్చు కదా అనుకోవచ్చు. కానీ అలా చేయకూడదు. ఏం చేయాలంటే ఫస్ట్ ఎలిమెంట్తో మొత్తం అరేంజ్ చూసుకోవాలి. అంటే ఫస్ట్ ఎలిమెంట్స్ తర్వాత ఎలిమెంట్స్ అలాగా మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని మనం ఒక ఫస్ట్ రౌండ్ కంప్లీటెడ్ అన్నాం. తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్లాగా ఫస్ట్ ఒక రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ దాంట్లో మళ్ళీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ 5, 4. 5 అనేది పెద్దది, 4 అనేది చిన్నది. మళ్ళీ ఇక్కడ స్వాప్ ఆఫ్ 5, 4 మళ్ళీ 4, 3 కాబట్టి ఇక్కడ కూడా స్వాప్ చేసుకోవాలి. స్వాప్ చేసే ముందండి 4, 5, 3, 9, 10, 25, 50. స్వాప్ ఆఫ్ 5, 3. 4, 3, 5, 9, 10, 25, 50. మళ్ళీ 4, 3 అనేది 4 కంటే చిన్నది, బట్ మనకు ఫస్ట్ ఉండాలి కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాం? స్వాప్ ఆఫ్ 4, 3 చేసుకున్న తర్వాత 3, 4, 5, 9, 10, 25, 50. ఇక్కడతో సెకండ్ రౌండ్ కంప్లీటెడ్. మళ్ళీ ఇంకోసారి నేను బ్రీఫ్గా చెప్తున్నాను. మనకి ఇచ్చిన ఫస్ట్ ఎలిమెంట్స్ని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ స్టెప్ 1లో ఇచ్చిన ఎలిమెంట్స్ అన్నిటిని తీసుకుని ఫస్ట్ ఎలిమెంట్ కంటే సెకండ్ ఎలిమెంట్ అనేది తక్కువగా ఉండకూడదు. అంటే ఫస్ట్ ఎలిమెంట్ అనేది తక్కువగా ఉండాలి, సెకండ్ ఎలిమెంట్ అనేది ఎక్కువగా ఉండాలి. కానీ మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ ఇచ్చిన ఎలిమెంట్ 10 ఉంది, 5 సెకండ్ ఎలిమెంట్ 5 ఉంది కాబట్టి మనం స్వాప్ చేసాము. అలాగా ప్రతి స్టెప్లో స్వాప్ చేసుకుంటూ స్వాప్ చేసిన తర్వాత రిమైనింగ్ ఎలిమెంట్స్ రాసేసుకున్నాము. బట్ మీకు ఒక డౌట్ రావచ్చు, స్వాప్ చేసేవడం ఈజీయే కదా, ఇలాగే చూసి చెప్పేవచ్చు కదా, 3, 4, 5, 9, 10, 25, 50 ఒక స్టెప్లో చేసేవచ్చు కదా అని. బట్ అలా చేయకూడదు. ఏంటంటే మనకి ప్రతిసారి కూడా అది ఇటరేషన్ జరుగుద్ది అనమాట. ఫర్ లూప్లో ఫర్ జే ఇఫ్ ఐ కండిషన్స్లో లూపింగ్ జరిగిన తర్వాత ఒక ఎలిమెంట్తో అది ఇటరేషన్ అయిపోయిన తర్వాత ఇంకో ఎలిమెంట్కి వెళ్ళుద్ది. అలా ఇటరేషన్ చేసే ప్రాసెస్లో ఇక్కడ ఎలిమెంట్స్ అన్నిటినీ తీసుకుంటుంది. అందుకే మనం ప్రతిసారి రిమైనింగ్ ఎలిమెంట్స్ని కూడా వేసుకుంటున్నాం. నెక్స్ట్ స్టెప్ 3లో 5, 4, 10, 3, 9, 25, 50 అయితే ఇక్కడ 10, 3 స్వాప్ చేసాము. నెక్స్ట్ స్టెప్ 4లో 10, 9ని స్వాప్ చేసాము. నెక్స్ట్ స్టెప్ 5లో ఇక్కడతో చూడండి 5, 4, 3 ఇక్కడ 9, 10, 25, 50 ఈ 4 అనేవి స్వాపింగ్లో ఆర్డర్లోనే ఉన్నాయి. మనకి 5, 4, 3 అనేది ఆర్డర్లో లేదు. అంటే ఏంటి? ఈ పైన 4th స్టెప్లో మనకి ఫస్ట్ రౌండ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ ఫస్ట్ ఎలిమెంట్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ వరకు చెకింగ్ అయిపోవాలి. ఫస్టే అయిపోయిన తర్వాత దాన్ని మనం ఫస్ట్ రౌండ్ అంటాము. తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకుంటే దాన్ని మనం సెకండ్ రౌండ్ అంటాము. ఇప్పుడు సెకండ్ రౌండ్లో మనకి ఏమేమి స్వాప్ అవుతాయి? 5, 4, 3 ఫస్ట్ 5, 4 స్వాప్ చేసాం, తర్వాత 5, 3 స్వాప్ చేసినాం, తర్వాత 4, 3 స్వాప్ చేసిన తర్వాత ఇచ్చిన ఎలిమెంట్స్ ఏంటి? 3, 4, 5, 9, 10, 25, 50 సెకండ్ రౌండ్ కంప్లీటెడ్. సార్టెడ్ ఎలిమెంట్స్ ఆర్ ఇట్లా రాసుకోవాలి 3, 4, 5, 9, 10, 25, 50. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందా మీ అందరికీ? మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ సార్టింగ్స్ కూడా నేర్చుకుందాం. థ్యాంక్ యూ.